హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. ఆల్రెడీ నిన్న మనం ప్రాబబిలిటీకి సంబంధించినటువంటి బేసిక్స్ అండ్ డెఫినిషన్స్ నేర్చుకున్నాం కదా! ఈరోజైతే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. చూడండి ఫస్ట్ క్వెషన్. ఏ బాక్స్ కంటైన్స్ 9 discs numbered from 1 to 90. If one disc is drawn at a random from the box, the probability that it bears a ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 23. అంటే 1-90 నెంబర్ ఉన్న డిస్క్‌ల నుండి ఒక నెంబర్‌ని తీసినప్పుడు అది ఎలా ఉండాలంట? లెస్ దెన్ 23 ఉండాలట. అది కూడా ప్రైమ్ నెంబర్. సో, 1-100 ప్రైమ్ నెంబర్స్ గుర్తుంచుకోవడానికైతే ఒక కోడ్ ఉంది. అది గుర్తుంచుకోండి. డీడీ, బీబీసీ, బీబీసీ, బీఈ. అంటే 1-10 4. ఇప్పుడు ఇక్కడ ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4 అన్నమాట. సో, 1-10 4, మళ్ళీ 11-20, ఇది 21-30, 30-40, 40-50 అట్లా 100 వరకి ఇన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు మనల్ని ఏమైనా లెస్ దెన్ 23 అన్నాడు. సో, 23 కన్నా ముందు 21, 22, 23. 23ని కన్సిడర్ చేయొద్దు. 22, 21 ఇవి 2 ప్రైమ్ నెంబర్ కదా! సో, లెస్ దెన్ 20 తీసుకోవాలి. లెస్ దెన్ 20 అంటే 4 + 4 ఎంత? 8. 8 బై టోటల్ హౌ మెనీ డిస్క్స్? 90. 80/90. సో, 2 4s are 2, 45s. Answer is 4/45. Next, a number is selected at a random from 1 to 30. The probability that the number is a prime number. మళ్ళీ 1 to 30 లోపు ప్రైమ్ నెంబర్ అట. ఇది 10 లోపు, 20 లోపు, 30 లోపు కదా! సో, డిబి 4, 4, 2 మొత్తం ఎన్ని? 10. హౌ మెనీ నెంబర్స్? టోటల్ 30 నెంబర్స్. సో, 0, 0 క్యాన్సిల్ కాబట్టి 1/3. 1/3. సో, ఆన్సర్ is 1/3. The probability of getting a perfect square number from the numbers 1 to 10. 1 to 10 ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటాయి? 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. అంతే కదా! 3 పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉంటాయి. సో, 3. టోటల్ హౌ మెనీ నెంబర్స్? 10 నెంబర్స్. సో, 3/10. చాలా ఈజీ అండి ప్రాబబిలిటీ. కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అంతే. The probability of getting a perfect number from the numbers 1 to 30. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ రాసినప్పుడు ఆ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది డబుల్ ద నెంబర్ ఉంటే వాటిని పర్ఫెక్ట్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన పర్ఫెక్ట్ నెంబర్ ఏంటి? 6. 6కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 3, 6. 6 + 3 9, 9 + 2 11, 11 + 1 12. అంటే 6కి డబుల్ ఉంది. సో, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది నెంబర్ కన్నా ఎగ్జాక్ట్‌లీ డబుల్ ఉంటే దాన్ని పర్ఫెక్ట్ నెంబర్ అంటారు. అటువంటి 6, 28 అనేది పర్ఫెక్ట్ నెంబర్స్. సో, ఇప్పుడు 1 to 30 లోపు ఎన్ని పర్ఫెక్ట్ నెంబర్స్ ఉన్నట్టు? 2. సో, 2/30. 2/30 అంటే 1/15. ఓకే. నెక్స్ట్, ఇఫ్ P of E is equals to 0.20, then P not E. అంటే P not E అంటే P E bar అన్నట్టు. ఆల్రెడీ P of E plus P of E bar 1 కాబట్టి 0.28. రిమైనింగ్ షుడ్ బి 0.80. మొత్తం ఇవి 2 కలిపితే మళ్ళీ మనకి టోటల్ 1 రావాలి. క్వెషన్, ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ బ్యాడ్ ఎగ్ ఇన్ ఏ లాట్ ఆఫ్ 400 eggs ఈజ్ 0.035. దెన్ ద నెంబర్ ఆఫ్ బ్యాడ్ ఎగ్స్ అంటే ఒక్క దానిలో 0.035 బ్యాడ్ ఎగ్ అన్నట్టు. సో, మొత్తం 400 eggs ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేయాలి. 35 4s are 140. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 zeros ఉన్నాయి. బట్ డెసిమల్స్ ఎన్ని? ఆఫ్టర్ 3 పాయింట్స్ ఒకటి 1, 2, 3. సో, 14. ఆన్సర్ ఎంత? ఎన్ని బ్యాడ్ ఎగ్స్? మొత్తం 14 బ్యాడ్ ఎగ్స్. అవుట్ ఆఫ్ 400, 14 ఆర్ బ్యాడ్ ఎగ్స్. ఏ లెటర్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ చూజన్ ఎట్ ర్యాండమ్. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ వోవెల్ ఈజ్. మొత్తం ఆల్ఫాబెట్స్ ఎన్ని? శాంపుల్ స్పేస్ అంటే మొత్తం ఆల్ఫాబెట్స్ 26. అందులో మనకు కావాల్సింది ఏంటి? వోవెల్స్. ఎన్ని వోవెల్స్ ఉంటాయి? 5. సో, 5/26 ఈజ్ అవర్ ఆన్సర్. 2 dice are rolled simultaneously. The probability that the sum of the numbers appearing is 10. 2 dice రోల్ చేసినప్పుడు మనకి ఎంత? 6 స్క్వేర్ అంటే మొత్తం శాంపుల్ స్పేస్ ఎంత అవుతుంది? 36. 6 స్క్వేర్ కాబట్టి అందులో సమ్ ఎంత రావాలి? 10. సమ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు 1, 2, 3 తీసుకుంటే 3కి 7 ఉండదు కాబట్టి 4 వస్తే 6 రావాలి, 5 వస్తే 5, మళ్ళీ 6 వస్తే 4. ఇప్పుడు 3 వస్తే 7 అంటే 7 ఉంటుందా? ఉండదు. సో, ఈ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో, 3/36. 3/36 అంటే 3 1s are 3 12s. సో, ఆన్సర్ ఈజ్ 1/12. 2 different dice are rolled together. The probability that the number of each die is even is. ఈచ్ డైలో ఈవెన్ ఉండాలి. సేమ్ 2 dice రోల్ చేసారు కాబట్టి 6 స్క్వేర్ అంటే శాంపుల్ స్పేస్ అనేది 36 అవుతుంది.
అందులో 2 డైస్ కూడా ఏముండాలి, ఈవెన్ నెంబర్స్ ఉండాలి. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, 2, 4, 6. ఇక్కడ మళ్ళీ ఏం రావాలి, 2కి 2 రావచ్చు, మళ్ళీ 4 రావచ్చు, 6 రావచ్చు. 2, 4, 6. 4, 2, 4, 4, 4, 6. 6, 2, 6, 4, 6, 6. అంటే మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, 9. 9/36. 9 1s 9 4s. సో 1/4 ఈజ్ ఆన్సర్. ఇక్కడ అర్థమైందా, అంటే ఫస్ట్ డైస్ మీద ఈవెన్ నెంబర్సే ఉండాలి, 6 డైస్ మీద ఈవెన్ నెంబర్సే. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డైస్ మీద 2 తీసుకుంటే సెకండ్ డైస్ మీద 2 రావచ్చు, 4 రావచ్చు, 6 రావచ్చు. అంటే ఒక్క కేసులో 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. అలాగే 2కి 3 పాసిబిలిటీస్ ఉన్నాయి, 4కి 3 పాసిబిలిటీస్ ఉన్నాయి, 6కి 3, టోటల్ 9 పాసిబిలిటీస్ అవుట్ ఆఫ్ 36. సో 4 ఈస్ ఆన్సర్. ఇఫ్ ఏ డే ఈస్ సెలెక్టెడ్ ఫ్రమ్ January month 2015, the probability of the date prime number, చూడండి ఆల్రెడీ మనం కోడ్ పెట్టుకున్నాం కదా, 4 + 4 8, 8 + 2 10. కాకపోతే జనవరిలో మొత్తం ఎన్ని 31 డేస్ ఉంటాయి. 31 కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి దాన్ని కూడా యాడ్ చేయాలి. సో 10 + 1 11. జనవరిలో మొత్తం టోటల్ ఎన్ని డేస్, 31 డేస్. సో ప్రాబబిలిటీ ఎంత, 11/31. ఓకేనా, 11/31 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ అన్ ఈవెంట్ P and the probability of not happening of event Q, then if the probability of happening in event is P, అంటే ఈ P of E అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, and the probability of not happening of event is, అంటే not happening అంటే P of E bar is equals to Q. సో P plus Q ఏమవుతుంది, should be 1. happening plus not happening is equals to 1. సో ఆన్సర్ is P plus Q is equals to 1. A bag contains 6 red balls, 5 black balls, 20 white balls. If a ball is picked from a bag at random, the probability of that green ball is at. మొత్తం గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, రెడ్ బ్లాక్ వైట్. అసలు గ్రీన్ బాల్స్ ఉన్నాయా, లేవు. సో 0/, అవుట్ ఆఫ్ ఎన్ని ఉన్నా మనకు అనవసరం. అవన్నీ మొత్తం యాక్చువల్గా 26, 31. 0/31 అంటే 0. అంటే గ్రీన్ బాల్ని తీసుకోవడం అనేది ఇంపాసిబుల్. ఇటువంటి ఘటనలు ఏమంటామని చెప్పిన అసంభవ ఘటనలు. అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ 0 ఉంటే అటువంటి ప్రాబబిలిటీని ఏమంటాం మనం, అసంభవ ఘటనలు. సో ఆన్సర్ ఈస్ 0. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ నెంబర్ లెస్ దాన్ 5 ఇన్ ఎ సింగిల్ త్రో ఆఫ్ ఎ డై. సింగిల్ త్రో ఆఫ్ ఎ డైలో మనకి ఎన్ని పాసిబిలిటీ ఉంటాయి, 6 ఉంటాయి. అవి కూడా 1 to 6 ఉంటాయి. సో లెస్ దాన్ 5 అన్నాడు, నాట్ ఇంక్లూడింగ్ 5. లెస్ దాన్ 5 అంటే ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. సో 4/6. అవునా, 4/6 అంటే 2 2s 2 3s. సో ప్రాబబిలిటీ ఈస్ 2/3. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 12 స్టూడెంట్స్ 5 ఆర్ బాయ్స్ అండ్ రెస్ట్ ఆర్ గర్ల్స్. అంటే 12లో 5 బాయ్స్ ఉన్నారంటే కంపల్సరీ 7 ఎవరు, గర్ల్స్. If a student is selected at random, the probability that the student be girl కావడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 7. టోటల్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే 12. సో ప్రాబబిలిటీ 7/12. నెక్స్ట్, ఇఫ్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ విల్ రెయిన్ టుమారో ఈజ్ 0.85, దెన్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ విల్ నాట్ రెయిన్ టుమారో అంటే పాసిబుల్ కావడానికి 0.85 ఉందంటే పాసిబుల్ కాకపోవడానికి ఎంత ఉంటుంది, 0.15. ఎందుకు, సమ్ ఆఫ్ దీస్ 2 ఈవెంట్స్ అంటే హ్యాపెనింగ్ ప్లస్ నాట్ హ్యాపెనింగ్ ఎంత అవ్వాలి, 1 అవ్వాలి. సో 1లో నుండి సబ్ట్రాక్ట్ చేస్తే కంపల్సరీ 0.15. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ నెంబర్ బిట్వీన్ 1 to 100 విచ్ ఈస్ డివిజబుల్ బై 7. అంటే మల్టిపుల్స్ రావాలి, కానీ 100 వరకు 7 మల్టిపుల్స్ ఎన్న రాస్తాం. సో ఏం చేయాలంటే ఫస్ట్ 100ని 7తో డివైడ్ చేద్దాం. 7తో డివైడ్ చేస్తే 7 1s 7, 30. 7 4s 28, రిమైనింగ్ 2 వస్తాయి. ఇది అవసరం లేదు. సో మనకి ఎన్ని 7s వస్తాయి, మొత్తం 14 వస్తాయి. 14 హౌ మెనీ నెంబర్స్, 100. సో 2 7s 2 50s. 7/50 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు మల్టిపుల్స్ రాయమన్నాం కదా అని 7 14 అట్లా రాసుకుంటూ వెళ్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. లాస్ట్కి అయితే ఏ నెంబర్ ఇచ్చిండో ఆ నెంబర్ని ఎంత డివిజిబుల్ బై 7 అంటే 7, 9 అంటే 9 ఎంత ఇచ్చినాడో ఆ నెంబర్తో డివైడ్ చేయాలి. కోషంట్లో ఎంత నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని తీసుకోవాలి. ఎందుకంటే రిమైండర్ని కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే 100 దాటిపోతుంది కాబట్టి. అంటే అఫ్కోర్స్ 100 కంటే తక్కువనే ఉంటుంది. మళ్ళీ దానికి నెక్స్ట్ మల్టిపుల్ రావాలంటే కంపల్సరీ 100 దాటుతుంది కాబట్టి మనకి లెస్ దాన్ 100 కావాలి. కాబట్టి మనం ఏం తీసుకోవాలి, ఓన్లీ కోషంట్లో ఉన్నట్టు వాల్యూని తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు 7
డివిజిబిలిటీస్ అంటే 7 మల్టిపుల్స్ 100లో ఎన్ని ఉంటాయి అన్నట్టు 14. ఎందుకు 14 7s 98 కదా. సో అట్లా 14 తీసుకోవాలి. ఎన్ని నెంబర్స్ మొత్తం 100. సో 14/100 చేస్తే 7/50. A and B are two friends. They were both born in 1980. The probability that they had different birth dates is డిఫరెంట్ బర్త్ డేట్స్ రావడానికి పాసిబిలిటీ ఎంత అంటే ఇప్పుడు 1980 అనేది లీప్ ఇయరా కాదా చూసుకోవాలి. ఎందుకంటే నార్మల్ ఇయర్లో 365 ఉంటాయి, లీప్ ఇయర్లో 366 ఉంటాయి. సో ఇది లీప్ ఇయరా? లీప్ ఇయర్. ఎందుకు? దిస్ ఈజ్ డివిజిబుల్ బై 4. లీప్ ఇయర్లో మొత్తం ఎన్ని ఉంటాయి డేస్? 366 ఉంటాయి. ఓన్లీ 1 డేలోనే వాళ్ళకి సేమ్ బర్త్ డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా రిమైనింగ్లో సేమ్ బర్త్ డేట్ వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ ఏమంటుంది? నాట్ గెట్టింగ్ ద ప్రాబబిలిటీ దట్ దే హ్యాడ్ డిఫరెంట్ బర్త్ డేట్స్ అని అడుగుతారు. అంటే వేరు వేరు ఉండడానికి ఎంత పాసిబిలిటీస్ ఉన్నాయంటే 365 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో 65/366 ఉండాలి, ఎందుకంటే లీప్ ఇయర్ కాబట్టి. సో కానీ ఇక్కడ ఏం చేసిండు, ఇది పర్టికులర్ ఇయర్ ఇచ్చినప్పుడు 365/366 ఉండాలి. కానీ ఆప్షన్స్ చూడండి ఒకసారి. 1/365, 360/365, 2/365, 364/365. అంటే ఇయర్ మొత్తాన్ని తను ఓన్లీ 365గా కన్సిడర్ చేసింది కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుంది? 364/365. ఇది ఇచ్చి ఈ రెండు ఆప్షన్స్ ఇస్తే వి షుడ్ సెలెక్ట్ కంపల్సరీ ఏంటి? 365/366. ఎందుకంటే ఇది లీప్ ఇయర్ కాబట్టి. ఒక్కొక్కసారి మనం ఇట్లా కూడా మార్క్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆప్షన్స్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అన్ యాక్షన్ ఆర్ ఆపరేషన్ రిజల్టింగ్ ఇన్ ఏ వెల్ డిఫైన్డ్ అవుట్కమ్ ఈజ్ కాల్డ్. ఏంటది? వెల్ డిఫైన్డ్ అవుట్కమ్స్ మనం ఏమంటాం? ఈవెంట్ అంటాం. అండ్ యాక్షన్ ఆర్ ఆపరేషన్ రిజల్టింగ్ ఇన్ వెల్ డిఫైన్డ్ అవుట్కమ్ ఈజ్ కాల్డ్ అన్ ఈవెంట్. నెక్స్ట్, ఏ సింగిల్ లెటర్ ఈజ్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద వర్డ్ ప్రాబబిలిటీ. ద ప్రాబబిలిటీ దట్ ద లెటర్ ఈజ్ వావెల్ ఈజ్. ఇక్కడ ఎన్ని వావెల్స్ ఉన్నాయి? ఓ, ఏ, ఐ అంతే 4 ఉన్నాయి. మొత్తం హౌ మెనీ లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11. 4/11 is 4/11. In a lottery, there are 10 prizes and 25 blanks. The probability of a getting prize is. ప్రైజ్ పొందడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 10. మొత్తం ఎన్ని? 20. 35. 25 + 10 35. మొత్తం 35 ఉంటే అందులో 10 ప్రైజెస్ ఉన్నాయంటే 25 బ్లాక్స్ ఉన్నాయట. అంటే టోటల్ 35లో 10 ప్రైజెస్ ఉన్నాయి. ప్రైజ్ పొందడానికి ప్రాబబిలిటీ అంటే ప్రైజ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ బ్లాంక్స్, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏది ఉంటే అది. సో 5 2s 5 7s. ఆన్సర్ ఈస్ 2/7. నెక్స్ట్, if 3 coins are tossed at once, the probability of getting exactly 1 head is. 3 కాయిన్స్ని టాస్ చేస్తే 2/n అని చెప్పినాను. సో 3 అంటే 2³ అంటే 8 పాసిబిలిటీస్ వస్తాయి. అందులో ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్ ఎగ్జాక్ట్లీ 1 హెడ్. కంపల్సరీ 1 హెడ్ పడాలి. చూడండి, 1 హెడ్ 2 టైల్స్, టైల్స్ హెడ్ టైల్స్, టైల్స్ హెడ్. సో ఈ 3 పాసిబిలిటీస్లోనే ఓన్లీ 1 హెడ్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో 3/8. ఓకేనా? 21 3/8. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సింగిల్ త్రో ఆఫ్ 2 dice, the probability of getting a doublet of even number. డబ్లెట్ అన్నా డూప్లెట్ అన్నా సేమ్. ఇక్కడ చూడండి, 2 డైస్ని రోల్ చేస్తే మనకి ఏంటిది? 6² అంటే 36. గెట్టింగ్ ఏ డబ్లెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్. యాక్చువల్గా మనం డబ్లెట్ అనగా తొందర ఏం తీసుకుంటాం? 1 1 2 2 3 3 6 ఉంటాయి కదా. 6/36 1/6 అని వేస్తాం. కానీ చాలా రాంగ్. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? డబ్లెట్ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ నెంబర్స్ అన్నాడు. సో 2 2 4 4 6 6 తీసుకోవాలి. ఏంటి? 2 2 4 4 6 6 మొత్తం ఎన్ని? 3. 3 బై టోటల్ హౌ మెనీ? 36. 3 1s 3 12s 1/12. సో ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 1 card is drawn from a well shuffled deck of 52 cards. The probability of getting an even number of spades is. నెంబర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 2 to 10 ఉంటాయి. ఈవెన్ నెంబర్స్ అంటే 2 4 6 8 10. సో ఎన్ని స్పేడ్స్ ఉంటాయి? మొత్తం 5 స్పేడ్స్ ఉంటాయి. 5 బై టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ అంటే 52. 5/52. ఏ బ్యాగ్ కంటైన్స్ 8 red 6 white 4 black balls.
If a ball is drawn at a random from the bag, the probability of getting a red or white or black ball is రెడ్ కానీ వైట్ కానీ బ్లాక్ కానీ ఎంత పాసిబిలిటీస్ ఉంటాయంట. రెడ్ అంటే 8 మొత్తం పాసిబిలిటీస్ ఎన్ని 6 + 4 10 10 + 8 18 అంటే రెడ్ పొందడానికి 8/18 ఉంటుంది. మళ్ళీ వైట్ పొందడానికి 6/18 ఉంటుంది. బ్లాక్ అయితే 4/18 ఉంటుంది. ఇప్పుడు ఏమన్నాడు, గెట్టింగ్ ఏ రెడ్ ఆర్ వైట్ ఆర్ బ్లాక్ ఆర్ అని వచ్చినప్పుడు ఏం చేయాలంటే యాడ్ చేయాలి, అన్ని ప్రాబబిలిటీస్ని యాడ్ చేయాలి. ఇప్పుడు డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి. 6 + 4 10 10 + 8 18 18/18 అంటే 1. సో కంపల్సరీ పాసిబిలిటీ అనేది ఎంత 1, ప్రాబబిలిటీ 1 అవుతుంది. ఎందుకంటే 8 రెడ్ 6 వైట్ 4 బ్లాక్స్లో ఉన్నాయి. ఏదో ఒక బాల్ తీసినప్పుడు ఖచ్చితంగా అది బ్లాక్ కానీ వైట్ కానీ రెడ్ అవుతుంది కాబట్టి ఇది ప్రాబబిలిటీ 1 అయింది. ఇటువంటి ఘటనలు ఏమంటారు, ఖచ్చిత ఘటనలు. One card is drawn from a pack of 52 cards. The probability of getting an ace is మొత్తం ఏస్లు ఎన్ని ఉంటాయి 4 ఉంటాయి. టోటల్ కార్డ్స్లో ఎన్ని ఉన్నాయి 52. 4 1s are 4 13s are. So 1/13 is the correct answer. So these are the problems involved in probability. Thank you for watching. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.